ఏవీస్ వాస్కులర్ సెంటర్ మన దేశంలోనే ద బెస్ట్ వెరికోస్ వెన్ హాస్పిటల్. ఓల్డ్ బోయినపల్లిలో ఉన్నటువంటి మేధా స్కూల్ ఇది. ఈ స్కూల్లోనే అల్ప్రాజోలం అనే మత్తు మందులను తయారు చేస్తున్నారు నిర్వాహకులు. ఈ స్కూల్ నిర్వాహకుడు ఎవరైతే ఉన్నారో జయప్రకాష్ గౌడ్ అనే అతను కొంతమందితో కలిసి ఒక రూమ్లో లోపల ఉన్నటువంటి ఒక రూమ్లో ఈ మత్తు మందు తయారు చేసి చుట్టుపక్కల ఉన్నటువంటి కళ్ళు కాంపౌండ్లకి ఇంకా కొన్ని షాప్స్కి ఇస్తున్నట్టుగా నార్కోటిక్స్ వాళ్ళు గుర్తించారు. ఈగల్ టీము చాలా పర్ఫెక్ట్ ఇన్ఫర్మేషన్ తెలుసుకొని ఆ తర్వాత వచ్చి స్కూల్లో దాడులు చేసినప్పుడు లోపలంతా కూడా అక్కడికి ఇప్పుడు మనకి ఇప్పటికి కూడా ఇంకా బుక్స్ కనిపిస్తున్నాయి. ఇది అఫ్ కోర్స్ స్కూల్ సీజ్ చేసేసారు కాబట్టి లోపలికి వెళ్ళే పరిస్థితి లేదు. ఆ బుక్స్ కనపడుతున్నాయి చూడండి. అలా కొన్ని బుక్స్ అన్ని ముందు రూములో పెట్టేసి ఏమి తెలియనట్టుగా వెనకాల మొత్తం ఆ మత్తు మందు తయారు చేసినట్టు అల్ప్రాజోలం తయారు చేస్తున్నట్టుగా వాళ్ళు గుర్తించారు. దాదాపు 20 నుంచి 22 లక్షల క్యాష్ కూడా ఇక్కడ నుంచి సీజ్ చేశారు. దాంతో పాటు ₹1 కోటి పైబడినటువంటి మత్తు మందు, ఆ మత్తు మందుని అలాగే దానికి వాడేటువంటి రా మెటీరియల్ ని కూడా పోలీసులు నార్కోటిక్స్ ఎస్పెషల్లీ నార్కోటిక్స్ ఈగల్ టీం వాళ్ళు సీజ్ చేసినటువంటి సిచ్యుయేషను. ఈ స్కూలు మీరు చూడండి ఒక్కసారి, నర్సరీ నుంచి 10th క్లాస్ వరకు అని రాసుకున్నారు. కానీ ఆఫీసర్స్ చెప్తున్నారు, అంటే విద్యాధికారులు చెప్తున్నారు కేవలం నర్సరీ నుంచి 7th క్లాస్ వరకు మాత్రమే పర్మిషన్ ఉందని చెప్తున్నారు. సో ఇది పర్మిషన్ లేకుండా 10th క్లాస్ వరకు అని రాసుకున్నారు. తర్వాత వాళ్ళకి అన్ని మార్క్స్ వచ్చాయి, ఇన్ని మార్క్స్ వచ్చాయి, 10కి 10/9.5, 10కి 10 అట్లా చెప్పుకుంటుంటారు కదా ర్యాంకులు, మనం వింటూనే ఉంటాము. 1 1 1 2 2 2 అట్లా ఆ ర్యాంకులు కూడా పెట్టుకొని మాకు ఇన్ని ర్యాంకులు వచ్చి అన్ని ర్యాంకులు వచ్చి ఇన్ని మార్క్స్ వచ్చి అన్ని మార్క్స్ వచ్చాయని చెప్పుకుంటున్నారంట. కానీ వీళ్ళకి అసలు లేదు పర్మిషన్. పైన కూడా రాసింది చూడండి, క్లాస్ 10 నర్సరీ టు క్లాస్ 10 అని రాశారు. కానీ అసలు వాళ్ళకి పర్మిషన్ లేదని చెప్పి ఆఫీసర్స్ చెప్తున్నారు. ఇప్పుడు విద్యాశాఖ అధికారులు అలాగే చైల్డ్ రైట్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా వచ్చున్నారు. మొత్తం వాళ్ళు అసలు ఏం జరిగింది ఏంటని సర్చ్ చేస్తున్నారు. ఇంకొక విషయం ఏంటంటే దాదాపు 60 మంది పైన పిల్లలు, 63 64 ఉన్నారని చెప్తున్నారు. సో వీళ్ళందరికీ కూడా ఇప్పుడు మిడిల్ ఆఫ్ ది ఇయర్, అందరికీ హాఫ్ ఇయర్లీ ఎగ్జామ్స్ జరుగుతున్నటువంటి టైము. ఇప్పుడు ఎక్కడ దొరుకుతుంది వాళ్ళకు కూడా జాయిన్ అవ్వాలంటే అడ్మిషన్ దొరకాలి కదా. బట్ దగ్గరలో ఉన్నటువంటి చుట్టుపక్కల స్కూల్స్ అన్నింటిలో కూడా వాళ్ళని అకామిడేట్ చేస్తున్నాము. ఎవరు కూడా వాళ్ళని రిజెక్ట్ చేయకూడదు. ఆ పిల్లల్ని మళ్ళీ ఇయర్ వేస్ట్ అయిపోతుంది లేకపోతే, అందుకోసమనే జాగ్రత్తలు తీసుకుంటున్నామని అధికారులు చెప్తా ఉన్నారు. ఏది ఏమైనప్పటికీ వేలల్లో మాత్రం ఫీజులు వసూలు చేస్తున్నారు. వసూలు చేసి పిల్లలకి నాణ్యమైనటువంటి మంచి విద్యను అందించాల్సింది పోయి ఇలా గలీజ్ దందాకు దిగారన్నమాట. లక్షల్లో కోట్లలో సంపాదించేదానికి ఈ చెడు మార్గాన్ని ఎంచుకున్నారు. అల్ప్రాజోలం అనేది ఒక మత్తు పదార్థం. ఆ మత్తు పదార్థాన్ని తయారు చేసి దాన్ని తీసుకుపోయి పక్కనే ఉన్నటువంటి కళ్ళు కాంపౌండ్లకి ఇంకా కొన్ని ఎక్కడికో ఊర్లలో కూడా పంపిస్తున్నారని చెప్తున్నారు. సో అంటే చాలామంది పిల్లల్ని చదువుకుంటున్నారు. మరి చదువుకుంటున్నటువంటి పిల్లల స్కూల్లో ఇలాంటివి తయారు చేసి మళ్ళీ పిల్లలనో లేకపోతే పెద్దవాళ్ళని ఎవరిని నాశనం చేస్తున్నారో మరి. ఏదైతే తప్పు చేసినా కూడా ఎన్నో రోజులు దాచలేరు, దాగవు అని అంటారు. ఇక్కడ కూడా అదే జరిగినట్టుంది. సో మొత్తానికైతే ప్రస్తుతానికి స్కూల్ సీజ్ చేసేశారు. అలాగే ఎవరైతే నిర్వాహకులను వాళ్ళని కూడా అరెస్ట్ చేశారు. ఈ బిల్డింగ్ రెంట్కి అని చెప్తున్నారు. సో ఈ ఓనర్ మీద కూడా కేసు బుక్ చేసే అవకాశాలు ఉన్నాయని చేశాము అని చెప్తున్నారు పోలీసులు. ఇంకా కరెక్ట్గా ఇన్ఫర్మేషన్ లేదు, అధికారులు చెప్తున్నారు. అంటే పోలీసులు కాదు, ఈ మెయిన్లీ నార్కోటిక్స్ వాళ్ళే, ఎవరైతే ఈగల్ టీం ఉంటుందో వాళ్ళు చేశారనమాట. కానీ ఎంత దారుణం, పిల్లల్ని మంచిగా చదివిస్తారని పంపిస్తే ఆ పిల్లల పేరుతోటి, చదువు పేరుతోటి ఆ విద్యను అందించేటువంటి స్కూల్ అంటే మనం ఏమనుకుంటాము, దేవాలయంగా భావిస్తాము స్కూలు. అలాంటి దేవాలయం లాంటి ప్లేస్లో పిల్లలకి మంచి విద్యాబుద్ధులు నేర్పించి వాళ్ళకు బంగారు భవిష్యత్తునివ్వాల్సినటువంటి ఆ ప్లేస్లో ఎంత దారుణంగా మత్తు మందులు తయారు చేస్తూ డబ్బులు సంపాదించుకుంటూ ముందు బుక్స్ అవన్నీ అడ్డం పెట్టేసి ఏం తెలియనట్టుగా ఒక రూమ్లో నడిపిస్తున్నారంటే స్కూల్ కాబట్టి ఎవరు రారు, ఎవరు చెక్ చేయరు అనుకున్నారేమో బహుశా. బట్ ఉంటారు కదా, దానికి కూడా నిఘా టీం ఉంటుంది. సో అలాంటి వాళ్ళే ఇప్పుడు మొత్తానికైతే పట్టుకున్నారు. కాకపోతే పిల్లలే అటు ఇటు కాకుండా అయిపోతారు, వాళ్ళకు కూడా అకామిడేట్ చేస్తున్నాము అని చెప్తున్నారు. మరిన్ని వివరాలు మనం ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ అలాగే చైల్డ్ రైట్స్ డిపార్ట్మెంట్ ఆఫీసర్స్ ఉన్నారు, వాళ్ళతో మాట్లాడి తెలుసుకుందాం. ఎంఈఓ ఆఫీస్ నుంచి బయట ఒక నోటీస్ బోర్డు కూడా పెట్టారు, చూడండి ఒకసారి. మేధా స్కూల్లో చదివిస్తున్న పిల్లల తల్లిదండ్రులకు నమస్కారం. ఈ పాఠశాలను అనివార్య కారణాల చేత మూసివేయడం జరిగింది. మీ పిల్లల అడ్మిషన్ విషయంలో ఎలాంటి బాధ పడవలసినటువంటి అవసరం లేదు. మీ పిల్లలకు ఇతర గవర్నమెంట్ లేదా ప్రైవేట్ స్కూల్స్లో అడ్మిషన్ ఇవ్వకపోతే ఎవరైనా ఈ క్రింద కనిపిస్తున్నటువంటి సెల్ నెంబర్స్కి కాల్ చేయండి అని చెప్పేసి ఎంఈఓ నెంబరు, ఎంఈఓ ఆఫీస్ సిబ్బంది నెంబర్ కూడా 2 వేసున్నారు. అంటే ప్రాబ్లం అవ్వకూడదు, ఈ మిడిల్ ఆఫ్ ది ఇయర్ కాబట్టి మిగతా స్కూల్స్ వాళ్ళు కూడా తీసుకుంటారో లేదన్న ఉద్దేశంతో వాళ్ళు నోటీస్ పెట్టారు. అయితే చూడాల్సింది ఏంటంటే వేలల్లో లక్షల్లో మనం ఫీజులు కట్టి పిల్లల్ని చదివించుకుంటున్నాం ప్రైవేట్ స్కూల్స్లో. చదివించుకునేటప్పుడు అధికారులు ర్యాండమ్గా చెక్ చేయాల్సినటువంటి బాధ్యత వాళ్ళకి ఉంటుంది. వాళ్ళు ఏమన్నా సిబ్బంది కొరతనో లేకపోతే పని భారంతోటో చెయ్యలేని పరిస్థితి ఉంటే పేరెంట్స్గా మనదైతే ఖచ్చితంగా బాధ్యత ఉంటుంది. మన పిల్లల్ని ఎక్కడ చదివిస్తున్నామో ఆ స్కూలు పరిసరాలు ఎలాగున్నాయి,
లోపల పరిస్థితులు ఎలాగ ఉన్నాయి, ఎలాంటి స్టాఫ్ అక్కడ ఉన్నారు, పిల్లలకు క్వాలిటీగా సరైనటువంటి ఎడ్యుకేషన్ అందుతుందా లేదా, వాళ్ళకి మంచి ఎడ్యుకేషన్ ఇస్తున్నారా లేదా, లోపల ఉన్నటువంటి నేను ఇందాకే చెప్పినట్టు ఆ పరిస్థితులు ఎలా ఉన్నాయి, పర్ఫెక్ట్ ప్రిమిసెస్ ఉందా, లోపల ఏమన్నా ఇబ్బందికర సిచ్యుయేషన్స్ ఉన్నాయా, అప్పుడప్పుడు మనం చూస్తుండాలి. తర్వాత పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ అవుతున్నప్పుడు కానీ, లేదు అంటే పిల్లల్ని డ్రాప్ చేసుకోవడానికి వచ్చినప్పుడు కానీ, తీసుకువెళ్ళేదానికి వచ్చినప్పుడు కానీ కొంచెం అవన్నీ మనం చెక్ చేసుకుంటూ ఉంటే మనకు కూడా అర్థమవుతుంది. లేకపోతే ఈ స్కూల్లో లోపల అసలు వే కూడా చాలా చిన్నగా ఉంది, అంత తొందరగా ఎవరికి కూడా లోపలికి యాక్సెస్ ఉండదు నిజానికి స్కూల్స్లో. కానీ టీచర్స్ పిల్లల్ని, తల్లిదండ్రులు ఎవరున్నారో వాళ్ళని మాత్రం రానిస్తారు టీచర్స్. సో అలాంటప్పుడు వెళ్ళి ఒకసారి మనమే చూసుకుంటే, ఒక రూమ్లో ప్రత్యేకంగా ఒక రూమ్ కాదు, అక్కడ విజువల్స్లో చూస్తుంటే 2-3 రూమ్స్ కనిపిస్తున్నాయి. సో పిల్లలు ఉన్నది తక్కువ, ఇది ఎక్కువ లాగా అనిపిస్తుంది చూస్తుంటే ఇదంతా నడిచేది. సో ఈ ఆల్ప్రాజోలం ఎక్కడైతే ఈ మత్తుమందు తయారు చేస్తున్నారో ఆ ప్లేస్లు అవన్నీ కనుక మనం చెక్ చేస్తే మనకు తెలిసిపోతుండేవి. అలాంటివన్నీ అన్ని స్కూల్స్లో కూడా, ఈ ఒక్క స్కూల్ అనే కాదు, నార్మల్గా మన పిల్లలు ఎక్కడ చదువుతున్నారో అక్కడ స్కూల్స్ని అప్పుడప్పుడు లోపల ఏం జరుగుతుంది, ఏంటి, ఎలాంటి కండిషన్స్ ఉన్నాయి అని చూసుకోవాల్సిన బాధ్యత, పెద్ద పెద్ద స్కూల్స్ అయితే పట్టించుకోవాల్సిన అవసరం ఉండదు, వాళ్ళు ఎలాగో మంచిగానే రన్ అవుతాయి. ఇలా అపార్ట్మెంట్స్లోటి పెట్టేసి, లేకపోతే చిన్న చిన్న రూమ్స్లో పెట్టేసి, లేకపోతే ఇలా క్లోజ్డ్ ఏరియాలో పెట్టేసి నడిపించే స్కూల్స్ విషయంలో మాత్రం చాలా కేర్ఫుల్గా ఉండాల్సిన బాధ్యత తల్లిదండ్రులకు కూడా ఉంటుంది. సార్ అసలు ఏం జరిగింది, మీకు ఎలా ఇన్ఫర్మేషన్ వచ్చింది, ఇప్పుడు ఆ పిల్లలందరినీ ఎక్కడ అడ్జస్ట్ చేయబోతున్నారు? ఈగల్ టీం వచ్చి రైడ్ చేసేంత వరకు మాకు ఆ ఇన్ఫర్మేషన్ తెలియదు. టీవీ స్క్రోలింగ్ చూసి మేము ఆదివారం రోజు వచ్చి, ఆ రోజు ఈవినింగ్ అవర్స్లో తెలిసింది. ఆదివారం వచ్చి స్కూల్ను ఎట్లా సీజ్ చేయడం జరిగింది. సీజ్ చేయడంతో పాటు పై ఆఫీసర్లకు మేము ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. వాళ్ళ ఆర్డర్ ప్రకారం దీన్ని సీజ్ చేయడం జరిగింది. నెక్స్ట్ డే వచ్చి నిన్న మండే రోజు వచ్చి పిల్లలంతా తల్లిదండ్రులతో మాట్లాడి, వాళ్ళని ఒకరొకరి నెంబర్ తీసుకొని టీచర్తో మాట్లాడి ఆ పిల్లలందరినీ కూడా స్కూల్ డిస్టర్బ్ కావద్దు, వాళ్ళ చదువుకు ఇబ్బంది కలగొద్దని పక్క స్కూళ్ళల్లో అడ్జస్ట్ చేశాం. ఇప్పటిదాకా 40 మందిని అడ్జస్ట్ చేశాం. ఇంకో 15-20 మంది ఉంటారు. మా డైస్ డేటా ప్రకారం ఇంకో 23 మంది ఉంటారు, 15-20 మంది ఉంటారు, 63 మంది ఉన్నారు. అందులో 20 మందిని చేశాం. మిగతా 20-25 మందిని కూడా మేము రేపటిలోగా కంప్లీట్ చేస్తాం ఈ ప్రాసెస్. పిల్లలకు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళ చదువు ఆటంకం కలగకుండా, ఇబ్బంది కలగకుండా ఖచ్చితంగా వాళ్ళకు కూడా చెప్పాం. ఫీజు తక్కువ తీసుకోమని చెప్పాం. ఇప్పుడు ఇక్కడ తీసుకున్న ఫీజులోనే వాళ్ళకి అక్కడ చదువు చెప్పమని చెప్పాం. సో దట్ తల్లిదండ్రులకు కూడా ఇబ్బంది కలగకుండా చెప్పడం జరిగింది. ఎంతమంది, ఏ క్లాస్ నుంచి ఏ క్లాస్ పిల్లలు ఉన్నారు? 1వ తరగతి నుంచి 7వ తరగతి దాకా ఉన్నారండి. ఇక్కడ అసలు పర్మిషన్ 7 వరకు మాత్రమే ఉంది ఇక్కడ పర్మిషన్. 7th క్లాస్ వరకు మాత్రమే పర్మిషన్ ఉంది. ఇది ఓన్ ప్రిమిసెస్ వాళ్ళది? లేదండి, రెంటే. ఇది అంటే పాత స్కూలు 2000 అంటే 9 సంవత్సరాల ముందు పర్మిషన్ ఇచ్చినటువంటి స్కూల్ అండి. ఇప్పుడు ఈ సంవత్సరం అయితే వాళ్ళు వచ్చే సంవత్సరానికి రెన్యువల్ చేయాల్సి ఉండే, కానీ ఈ విధంగా జరిగింది కాబట్టి వాళ్ళ గుర్తింపును రద్దు చేసే అవకాశాలు ఉన్నాయి. హైయర్ ఆఫీసర్స్ ఆ ప్రక్రియలో ఉన్నారు. చైల్డ్ రైట్స్ నుంచి వచ్చారా? ఏం డిసిషన్ తీసుకున్నారు ఇప్పుడు ఈ స్కూల్ విషయంలో, పిల్లల విషయంలో ఎస్పెషల్లీ? ఇప్పుడు ఇక్కడ జరిగిన ఇష్యూ మీద ఇక్కడ ఉన్న పిల్లలకి మనం ఎమ్మటే వాళ్ళు వేరే స్కూల్కి ఇయర్ వేస్ట్ కాకుండా చూడడానికి నియర్ బై స్కూళ్ళల్లో అకామిడేషన్ ఇప్పించడం జరుగుతుంది, ఎడ్యుకేషన్ సిస్టమ్ని యూజ్ చేసుకుంటా. దాంతోపాటు తల్లిదండ్రులు కూడా ఒక స్కూల్కి పంపిస్తున్నామని అంటే ప్రాపర్గా కనీసం ఒక పేరెంట్ మీటింగ్ అన్నప్పుడు వచ్చినప్పుడైనా సరౌండింగ్స్ ఎట్లున్నాయి అని చూసుకోవడం మన కన్సర్న్ పేరెంట్గా. అది చూసుకుంటూ పిల్లల్ని ఎక్కడ పంపిస్తున్నాం అనేది కూడా మనం ఫోకస్ చేయకపోతే ఇబ్బంది అవుతుందని ముఖ్యంగా తల్లిదండ్రులు ఆ విషయాన్ని దృష్టిలో పెట్టుకోవాలి. స్కూల్ని పంపించేటప్పుడు అక్కడ ఉన్న పిల్లలకి ఎస్పెషల్లీ ఈ స్కూల్ విషయానికి వచ్చేసరికి లాస్ట్ 9 years బ్యాక్ ఇక్కడ పర్మిషన్ ఇవ్వడం జరిగింది అనేసి డిపార్ట్మెంట్ ఉంది. అది ఇచ్చిన దాంట్లో కూడా 7th వరకే, అప్ టు 7th వరకే పర్మిషన్ ఉండే, వాళ్ళు కొంత 10th వరకే మెయింటైన్ చేస్తున్నట్టు పెట్టుకున్నారు. అది కూడా లీగల్ యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. దాంతోపాటు ఈగల్ టీమ్ యాక్టివ్ అయింది కాబట్టి ఇలాంటి ఈ సరౌండింగ్లో కాదు అసలు మన స్టేట్లోనే జరగొద్దు అనేది చైల్డ్ రైట్స్ కమిషన్ నుంచి మేము కోరుకుంటున్నది. అట్లే ఇట్లాంటి ఏ విషయం ఉన్నా కమిషన్ అనేది ఒకటి గవర్నమెంట్లో ఉంది కాబట్టి ఇలాంటి ఇష్యూల మీద ఎప్పుడూ స్పందిస్తూనే ఉంటాం. అట్లనే మీ ద్వారా, మీడియా ద్వారా కూడా మేము చెప్పేది ఏంటంటే ఏ చిన్న విషయమైనా కమిషన్ దృష్టికి తీసుకెళ్తే అది మేము కమిషన్లో కానీ కమిషన్ నుంచి గవర్నమెంట్కి కానీ తెలియజేయడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి తల్లిదండ్రులు కానీ పిల్లలు కానీ ఎవరైనా ప్రతి ఒక్కరూ అది నా బాధ్యతగా ఫీల్ అయ్యి ఇలాంటి ఇష్యూలు జరిగినప్పుడు ఖండించాలని కోరుకుంటున్నాను. 10th క్లాస్ వరకు కూడా ఉన్నారా అండి స్టూడెంట్స్?
ఇక్కడ స్కూల్లో 10th క్లాస్ పిల్లలైతే ఇప్పుడు ఇయర్ అయితే లేరు, కాకపోతే వాళ్ళు పెట్టుకొని ఫేమ్ చేసుకోవడానికి అది 10th మాకు 10/10 వచ్చినట్టు గ్రేడింగ్లో అట్లా చూయించుకొని రన్ చేస్తున్నట్టు లేకుండానే అట్లా చేస్తున్నట్టు మా దృష్టికి వచ్చిన విషయం ఉంటుంది కంపల్సరీ. ఇక వీళ్ళు స్కూల్ రన్ చేయడానికి లేదు, ఇట్లాంటి ఇష్యూ ఇంకో స్కూల్లో జరగడానికి మాత్రం తప్పకుండా యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. చిన్న పిల్లల్ని మంచిగా వేరే దగ్గర అకామిడేట్ చేయగలిగారా మీరు? వాళ్ళ పేరెంట్స్ తో మాట్లాడారా? వాళ్ళు ఏమంటున్నారు? సో ఇన్ఫర్మేషన్ తెలియగానే కమిషన్ నుంచి మేము మేడ్చల్ డిస్టిక్ రిప్రజెంటేషన్ సో మేము రావడం జరిగింది. అండ్ కన్సర్న్ మన డిఈఓ గారు వాళ్ళు కూడా రెస్పాన్సిబిలిటీ వాళ్ళు తీసుకొని పేరెంట్స్తో అందరితో మాట్లాడుతున్నారు. అట్లాగే బేసిక్గా వీఆర్ ఆల్సో పేరెంట్స్, రైట్? సో ప్రతి ఒక్క పేరెంట్ కన్సర్న్ ఈరోజు పేరెంట్స్ అంతా షాక్లో ఉన్నారు. ఏంటి అని మీరు అన్నట్టుగా మధ్యలో ఉన్నారు, ఇప్పుడు ఎగ్జామ్స్ ఉన్నాయి, వాళ్ళ స్టడీస్, సో ఇవన్నీ కన్సర్న్స్ ఉంది పేరెంట్స్కి. దే ఆర్ ఇన్ కంప్లీట్లీ షాక్. సో తొందరగా అవుతుందా, ఎక్కడ వెళ్తాము, ఏ స్కూల్ వెళ్తాము అనేది మన పిల్లలు 2-3 years నుంచి ప్లాన్ చేస్తాం ఏ స్కూల్లో వేసుకోవాలి అని. సో అట్లాంటి డ్రీమ్ సడన్గా కొలాప్స్ అయిపోయింది ఇప్పుడు వాళ్ళ పేరెంట్స్ది, రైట్? సో పక్కన స్కూల్స్ వీళ్ళు కనెక్ట్ చేస్తున్న స్కూల్స్ పేరెంట్స్కి హ్యాపీ ఉందా లేదా అన్నీ కూడా వాళ్ళు దగ్గరుండి వాళ్ళు దే ఆర్ డూయింగ్ ఇట్. సో అది కూడా మేము ప్రాపర్గా మానిటర్ చేయడం అనేది జరుగుతుంది. అట్లాగే పిల్లలకి కూడా వాటి వల్ల ఏమైనా ఎఫెక్ట్ అయిందా అనే కోణంలో కూడా మేము చూడడం జరుగుతుంది. సో ఇదొక్కటే కాదు, ఇట్లాంటి ఎన్ని స్కూల్స్ ఉన్నది అనేది కూడా మా మేజర్ కన్సర్న్. ఇప్పుడు ఇక్కడ వీళ్ళు రావడం ద్వారా వాళ్ళకి తెలిసింది. ఇప్పుడు డిఈఓ అండర్లో మిగతా ఆఫీసర్స్ కూడా మల్టిపుల్ వర్క్స్లో ఎంగేజ్ అయి ఉన్నారండి. వాళ్ళ గవర్నమెంట్ స్కూల్స్ మానిటర్ చేసుకోవడానికి వాళ్ళకి సరిపోతుంది. వాట్ అబౌట్ ప్రైవేట్ స్కూల్స్? సో ప్రైవేట్ స్కూల్స్ని చూడాల్సిన బాధ్యత ఎవరిది అనేది పెద్ద ప్రశ్న, మీకు తెలుసు. సో ఇప్పుడున్న ఈ ఏరియాలో గవర్నమెంట్ స్కూల్స్తో పోలిస్తే దగ్గర మోర్ దెన్ అంటే 50% కాదు 75% పైనే ఈ ఏరియాలో ప్రైవేట్ స్కూల్స్ ఉన్నాయని చెప్తున్నారు. అండ్ నార్మల్ ఇప్పుడు ఇక్కడ వచ్చే వాళ్ళు చెప్తున్నారు, సార్ మా ఇంట్లో పనిచేసే అమ్మాయి పిల్లల్ని ఇక్కడ తీసుకొస్తున్నాను అని. సో వాళ్ళందరి ప్రయారిటీ ఏంటి, ప్రైవేట్ స్కూల్ వెళ్తే నా బిడ్డలు బాగా చదువుకుంటారు అనేది. సో ఇక్కడున్న ఈ స్కూల్స్ క్వాలిటీ నాణ్యమైన విద్య ఇవ్వాలి, డబ్బులు ఇస్తున్నారు, దే ఆర్ పేయింగ్ మనీ. సో ఇవన్నీ చూసుకుని కూడా ఈ యాజమాన్యం కానీ మిగతా స్కూల్స్ కానివ్వండి ఒక ప్రాపర్ ప్లాన్ తోటి ఆ స్కూల్లో పిల్లలకి నాణ్యమైన విద్య ఇవ్వాల్సినటువంటి బాధ్యత వాళ్ళది. కాబట్టి ఇంకా ఎన్ని స్కూల్స్ ఉన్నాయి, ఏంటి ఆ స్కూల్స్ది పరిస్థితి ఏంటి, క్షుణ్ణంగా ఒక అధ్యయనం చేయాలన్న ప్లాన్లో మేము డిస్కస్ చేసుకుంటున్నాము. డెఫినెట్గా ఇంకా ఎలా ఉంది, ఇట్లాంటి ఇష్యూ బారిన పిల్లలు ఏమైనా ఎఫెక్ట్ అయి ఉన్నారా అనేది కూడా మా మేజర్ కన్సర్న్. ఎందుకంటే ఇప్పుడు సబ్స్టెన్స్ అబ్యూస్ ఇష్యూ మనము ఎక్స్పెక్ట్ చేయలేనంత విధంగా ఉంది కాబట్టి, మళ్ళీ ఎస్పెషల్లీ వల్నరబుల్ ఎవరంటే ఎవరైతే మార్జినలైజ్డ్ చిల్డ్రన్ ఉన్నారో వాళ్ళు. కాబట్టి ఆ ఫోకస్డ్గా మేము మాది ముందుకు తీసుకెళ్తున్నాము. అండ్ కమిషన్ ఉంది ఆల్వేస్, ఎప్పుడు కూడా సమస్యలు ఉంది అంటే మాకు తెలిస్తే డెఫినెట్గా మేము ముందుకు వస్తాము. డిపార్ట్మెంట్స్తో కలిసి వాళ్ళ ద్వారా ఎంతవరకు వాళ్ళకు కమ్యూనిటీకి రీచ్ అయ్యే సహాయం చేయాలో అంతవరకు చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.